హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు సాంబార్ తయారు చేయడం ఎలాగో చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. కావాల్సినటువంటి పదార్థాలు: మైసూర్ పప్పు 1 కప్పు, కావాల్సినటువంటి పదార్థాలు: ఆనపకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు, తాలింపు కోసమని జీలకర్ర, ఆవాలు, మెంతులు, మిరియాలు, అల్లం, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు. అవి ఈ మసాలా దినుసులన్నీ కూడా దంచి పెట్టుకోవాలి. ఇవి సైడ్గా ఉంచుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అంతే. ఉప్పు కారం. పప్పు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉడికినటువంటి పప్పులోని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమోటా, ఉప్పు, కారం వేసి ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూసుకోవాలి. ఉడికిన పప్పు బాగానే ఉడికింది. ఇప్పుడు ఉడికిన పప్పుని మనము పప్పు రుద్దుతోని బాగా స్మాష్ చేసి మెత్తగా రుబ్బాలి. అంతే. మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కట్ చేసినటువంటి కాయగూరలని వాటర్లో వేసి ఉడకబెట్టుకోవాలి. ఇటు సైడ్ పప్పు ఇప్పుడు ఉడికినటువంటి కాయగూరలో కొంచెం పసుపు వేసుకోవాలి. పప్పు కలిపి ఉడకనివ్వాలి. ఉడికినట్టు పప్పు, ఉడికినటువంటి కాయగూరలు కలిపి తర్వాత అందులోని చింతపండు రసం కూడా వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి అందులో ఆయిల్ వేసి కరివేపాకు, ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి దంచినటువంటివి, మిరియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. దంచి వేసుకోవాలి. కొంచెం పచ్చగా దంచి ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఇందులో మరుగుతున్నటువంటి పప్పులోని కాస్త మెంతాకు వేసుకోవాలి. కొంచెం టేస్ట్ కంటే. అంతే, సాంబార్ రెడీ. ఫ్రై అయినటువంటి ఇవన్నీ కూడా ఎంత వేసిస్తే మనం సాంబార్ రెడీ చేసినట్టే. బిర్యానీలోకి, ఇడ్లీలోకి, వైట్ రైస్లోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి.